అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇతని పేరు జాడా శ్రవణ్ కుమార్. జాడా శ్రవణ్ కుమార్. పటాపురంలో కాపులు 90,000 మంది పవన్ ఓడించేది టీడీపీనే. పెద్ద పెద్ద మాటలండి. మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం అంటే మంగళగిరిలో ఈయన గెలిచేస్తాడు. ఇతను మంగళగిరిలో పోటీ చేశాడు. ఇంకా చాలా ఉన్నాయండి కింద ఈయన పెద్ద పెద్ద మాటలు. చంద్రబాబు అరెస్ట్ అందుకే, షర్మిలా గారికి డిపాజిట్లు కూడా రావు, ఏవో డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఇతను. ఏమంటే ఇలా ఎన్ని మాటలు మాట్లాడేసాడు కదా, నేను లోకేష్ని ఓడిస్తా, నేను లాడ్ మీద ఓడిస్తా, నేను చంద్రబాబుని ఓడిస్తా, ఇలాంటి కబుర్లు చెప్పాడు కదండి. ఈ పోటీగాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసండి. వీడు మంగళగిరిలో పోటీ చేశాడు. మంగళగిరిలో పోటీ చేస్తే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు 167,710 ఓట్లు పడ్డాయి. ఈయనకి 91,413 ఓట్లతో అప్పటికి ముందంజలో ఉన్నాడు ఆయన. అంటే అది మెజారిటీ, ఆల్మోస్ట్ 92,000, 91,000 దాటి మెజారిటీ వచ్చింది ఆయనకి. ఆయన తర్వాత రన్నరప్ లావణ్య గారట, వైఎస్ఆర్సీపీ. ఆవిడికి 76,297 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఓ పార్టీ అధ్యక్షుడు పోటీ చేశాడు. వా, చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు లోకేష్ గారికి. ఈసారికి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసండి? నోటా ఇక్కడ ఉందండి, నోటాకి 890 ఓట్లు వచ్చాయి. నోటా దాకా మనోడి పేరు అక్కడ కనపడలే. మరి రన్నరప్ జొన్న శివశంకర్రావు, రేవు సుబ్రహ్మణ్యం, కోరపాటి సుబ్బారావు, తర్వాత నోటా ఉంది 6th ప్లేస్లో. అంటే నోటా కింద ఉన్నాడు మనోడు బ్రహ్మయ్య. ఇవ్వండి ఇక్కడ చూడండి, శ్రవణ్ కుమార్ జాడా, జై భీమ్రావ్ భారత్ పార్టీ. జై భీమ్రావ్ భారత్ పార్టీ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జై భీమ్రావ్ భారత్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎంతండి? 416 ఓట్లు వచ్చి ఇడి మొఖానికి. ఆ 416 ఓట్లన్నా ఎవరికో తెలియక టైంపాస్కి వచ్చి వేసిన వాళ్ళు వేసి ఉండాలి. 92,000 ఓట్లు మెజార్టీతో నెగ్గిన 167,000 ఓట్లు, 167,700 ఓట్లు. ఆ పైన ఉన్న 700 ఓట్లు కూడా రాలేదు ఇడి మొఖానికి. ఇడికి జస్ట్ 400 ఓట్లు వచ్చి. ఇడికంటే రాజకీయం అంటే అడిగి రాజకీయం చాలా తెలుసు అంటే అడిగి. నీకు రాజకీయం తెలిసి ఉండొచ్చు కదా, నువ్వు జనాలకు తెలియాలి కదా. నువ్వు జనాలు తెలిస్తేనే వాళ్ళు వచ్చి ఓటేస్తావు. నువ్వేమైనా జనం కోసం పనిచేస్తే. తెలుగుదేశం పార్టీని చాలా గట్టిగా అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గురించి ఆ TV5లోనూ ABNలోనూ కూర్చుని తెలుగుదేశం పార్టీ గురించి పొగిడి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, లోకేష్ గారి గొప్పతనం గురించి మాట్లాడి చివరికి వచ్చేటప్పుడు ఏమంటే నాది ఒక తొపట పార్టీ ఒకటి ఉందండి, మీరు నాకు పొత్తు ఇచ్చేయండి, నాకు ఒక 2-3 సీట్లు ఇచ్చేసి నాకు మినిస్టర్ ఇచ్చేయండి, నేను ఇతర నియోజకవర్గాల్లో పోటీ పెట్టేసి ఓట్లు గెలిచేస్తాను, నియోజకవర్గాన్ని 3 ఒరే ఆశ కన్నా అంత ఉండాలి కదరా అబ్బాయి. వీడి బతుకు ఇంకా ఎంత ఘోరం అంటే అండి, ఇప్పుడు ఇదేం పార్టీ పేరు చెప్పాను నేను? జై భీమ్రావ్ భారత్ పార్టీ. నోటా కన్నా తక్కువ వచ్చాయి సార్ ఓట్లు. జై భీమ్రావ్ భారత్ పార్టీ ఇది కదా మనోడి పార్టీ. ఇంతకుముందు జై భీమ్ భారత్ పార్టీ. ఇప్పుడు మనోడు పోటీ చేసింది జై భీమ్రావ్ భారత్ పార్టీ. అంతకుముందు జై భీమ్ భారత్ పార్టీ అని పెట్టుకుని కొంతమంది నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్, నువ్వు MP క్యాండిడేట్ అని చెప్పి కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టించాడని ఇతనితో పాటు ఏమన్నా ఒక మహిళ చాలా రచ్చ చేసింది అప్పట్లో. మహిళని డబ్బులు తీసుకుని మోసం చేసిన పకోడి మనోడు. ఏమంటే ఇదో పార్టీ. ముందడుగు ప్రజా పార్టీ. శ్రవణ్ కుమార్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే. ముందడుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడ శ్రవణ్ కుమార్, మాజీ యువ న్యాయమూర్తి. ఏంటండి ఇది? ముందడుగు ప్రజాబంధు పార్టీ అని పెట్టాడట 2018 ఎలక్షన్కి అనుకుంటా. తర్వాత కొన్ని రోజులకి జై భీమ్ యాక్సిస్ జస్టిస్, తర్వాత కొన్ని రోజులకి జై భీమ్ భారత్ పార్టీ, తర్వాత మరికొన్ని రోజులకి జై భీమ్రావ్ భారత్ పార్టీ. ఇతనికి అంబేద్కర్ గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు, అంబేద్కర్ ఏదో అంతా తెలిసినట్టు మాట్లాడతాడు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంబేద్కర్ పేరు నువ్వు? 2018లో ముందడుగు ప్రజా పార్టీ అని ఎందుకు పెట్టావు? తర్వాత మేము పోరాటాలు చేస్తూ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద చైతన్యం కల్పిస్తూ అంబేద్కర్ గారు కూడా ఒక బ్రాండ్గా ఇక్కడ క్రియేట్ అయిపోతూ ఉంటే అంబేద్కర్ పేరు చెప్పుకుని అప్పుడు మళ్ళీ ఇంకొక పార్టీ ఎవడన్నా పెడతాడండి అలాగా? అసలు ఈ చరిత్రలో ఎప్పుడన్నా ఈ పార్టీ పెట్టి ఆ పార్టీ అచ్యుతి తూచని మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి ఎవడన్నా పెడతా? ఇప్పుడు దాకా ఏమీ ఆశించకుండా ఎందుకు చేస్తున్నాడు ఇతని పనులు? ఏమో మాజీ జడ్జి చేసే పనులాగా ఉన్నాయా, పక్కా చీటర్ చేసే పనులాగా ఉన్నాయా? ఇదిగో ఎఫిడవిట్ ఇది. జాడ శ్రవణ్ కుమార్, విజయవాడ తూర్పు, పార్టీ ముందడుగు ప్రజా పార్టీ, సన్ ఆఫ్ జాడ దాసు, 40 సంవత్సరాలు అప్పుడు మనోడికి, 2018లో అనుకుంటా.
స్వీయ వృత్తి న్యాయవాది సో అండ్ సో. ఇదేమో జై భీమరావు భారత్ పార్టీ. జై భీమరావు 2 పార్టీలకి మనోడే అధ్యక్షుడు. పోనీ ఇంతకుముందు ఆ పార్టీలో అధ్యక్షుడు ఉండి ఇంకో పార్టీలో చేరాడు అంటానికి లేదు. లేదా ఇంతకుముందు వేరే పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు వేరే పార్టీలో చేరాడు అంటానికి రెండింటికి మనోడే ఓనరు. ఎందుకండి ఇన్ని పార్టీలు? ఇప్పటికే పార్టీలు ఎక్కువైపోయిన జనాలు ఎడుతుంటేనే. పోనీ పార్టీ పెట్టి ఏమైనా పొడిచింది ఏమన్నా 100 కన్నా తక్కువ ఓట్లు. ఇతను జడ్జిని నేను అలాగా నాకు అంబేద్కర్ అంటే ఇంత పెద్ద పెద్ద మాటలు. నిజంగా ప్రజల కోసం పనిచేసే మాలాంటి వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. లోకేష్ గారి మీద నేను మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ని ఓడించేస్తాను, ఓట్లు చీల్చేస్తాను, నాకు మర్యాదగా నేను అడిగింది ఇవ్వకపోతే. అసలు నువ్వెంత, నీ బతికెంత? లోకేష్ గారు 1,67,700 ఓట్లు వచ్చిన వ్యక్తి అక్కడ. అది మంగళగిరి కాన్స్టిట్యున్సీ అండి. ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు తెలుగుదేశం ఎక్కిందట అక్కడ. చాలా టఫ్ తెలుగుదేశం పార్టీకి అది. ఒకసారి ఓడిపోయాడు ఆయన ఆల్రెడీ. ఓడిపోతే అమ్మో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెగ్గట్లేదు. అక్కడ జనసేన ఓట్లు కూడా చాలా తక్కువ, 10,000 లోపే ఉన్నాయి అక్కడ 2019 ఎలక్షన్లో. ఎవరైనా ఏం చేస్తారండి, అరే ఇక్కడ జనసేన ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి, ఇక్కడ మంగళగిరిలో పోటీ చేస్తే మనం ఈ ఇన్నిసార్లు కూడా 2 సార్లు నెగ్గింది, దాదాపు 10 సార్లు 10 ఎలక్షన్లో అనుకుంటా మేబీ. కాబట్టి ఇలాంటిది వద్దు, మనం ఎక్కడన్నా ఈజీగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతారు. కానీ లోకేష్ అనే వ్యక్తి అక్కడే పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి టొపారంగాళ్ళు అందరూ వచ్చి బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే ఓట్లు ఊరి ఎవరు భయపడతాడు? మీలాంటి వాళ్ళ ఉడతూపులకి తాటాకు చప్పులు కూడా భయపడిపోతాడు ఆ లోకేష్ గారు. పెట్టావు, పోటీ పెట్టావు, ఏమైంది ఇప్పుడు? 100 కన్నా తక్కువ ఓట్లు. ఫేస్బుక్ చూస్తే లాక్ చేసుకుని మొత్తం ఎక్కడికి పోయారు? గయా. ఎందుకు ఇలాంటి చీటింగ్ బతుకులు? ఎంతకాలం నడుస్తాయి ఇలాంటివి? ఆ TV5లో కూడా ఏదో సంథింగ్ గొడవ జరిగింది, అక్కడ ఎవడో దావడమే కొట్టాడంట అని కూడా విన్నాం. అది ఎక్కడ ఎంతవరకు న్యాయం తెలియదు, నిజమో తెలియదు మాకు. ఇక్కడ కూడా 40 సంవత్సరాలకి ఎవడన్నా జడ్జి పోస్ట్ వదిలేస్తాడండి ఏ తప్పు లేకుండా. ఇక్కడ ఏదో ఆమె ఏదో జరిగిందంట అన్నట్టు వార్తలు వినికిడి. ఒకవేళ నువ్వు జడ్జి పోస్ట్ వదిలేసి సాధించిందేంటి? రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ పెడితే ఇది ఈ జాడ శ్రవణ్ కుమార్ అనేవాడి చరిత్ర, నీచ చరిత్ర. పార్టీలు పెట్టడం, ఆ పార్టీ కాదని మళ్ళీ ఇంకో పార్టీ, ఆ పార్టీ కాదని మళ్ళీ ఇంకో ఆర్గనైజేషన్లు పెట్టడం, వసూళ్ళకి పాల్పడడం, దందాలు చేయటం, ఏదో పార్టీ ఫండ్ అనే పేరు చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇక్కడ పోటీ చేసి మీ ఓట్లు చీల్చేస్తామని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ఏం బతికిది? దీనికి మళ్ళీ జై భీమ్ జస్టిస్ లేకపోతే జై భీమ్ భారత్, మళ్ళీ అంబేద్కర్ గారి పేరు వాడుకుని. నీలాంటి వాళ్ళ వల్ల కదా జాతి అంతా కూడా, ఇంకా మాలాంటి వాళ్ళం కూడా ఆ భారం మోస్తున్నాం. అంబేద్కర్ గారికి ఉన్న ఆ పేరుకున్న విలువ కూడా పోతుంది కదా. ఏంటి ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల? ఒక స్థాయికి వచ్చినప్పుడు జగన్ గారు గెలవాలి గట్టిగా పనిచేసేట్టు అన్నాడు. ఏమో మరి ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో మరి ఏం జరిగిందో మాకైతే అయితే జగన్ గారు ఇలాంటి వాడిని పట్టించుకుంటాడు అనేది నేను అనుకోను. పట్టించుకోవాలని ఏదో ట్రై చేసి ఉంటాడు. నేను జగన్ గారి కోసం మాట్లాడేస్తున్నాను, ఇప్పుడు జగన్ గారు వచ్చేసి నాకు ఏదైనా చేసేస్తే నేను ఇప్పుడు తెలుగుదేశం ఓడించేస్తాడా ఏది 400 ఓట్లతోటి? ఇదండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తీసుకొస్తాను, ఒకరినొకరిని తీసుకొస్తాను. ఎలక్షన్ ముందు మనం ఇలాంటి వాళ్ళని హైలైట్ చేయడం ఎందుకని వదిలేశాను. ఇప్పుడు మాత్రం రోజుకొక ప్రొఫైల్ మీ ముందుకు తీసుకొస్తాను.